నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 26, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ఎలా ఉంటున్నాయి, గ్రహస్థితులు గ్రహాల యొక్క ప్రభావము ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. బుధుడు కర్కాటకంలోను, శుక్రుడు సింహంలోను, శని తిరోగమనంలో వక్రగతిన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార స్థితులు ప్రభావము మనకి ప్రతి ఒక్క రాశికి కూడా మారుతూ వస్తూ ఉంటుంది. ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే ఈ గ్రహాల యొక్క ఫలితాలు వీరికి సమయం మిశ్రమంగా ఉండబోతోంది. కుటుంబంలో కలహాలు తల ఎత్తే అవకాశము, స్నేహితుల నుంచి నిరాశ ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ధనం కూడా వచ్చి రానట్టు కొంత వచ్చి అంటే మిశ్రమ ఫలితాలు, ధనం గురించి మిశ్రమ ఫలితాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీలైతే వాయిదాలు వేసుకున్నట్టయితే మరీ మంచిది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు మిరపకాయలను దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు గ్రహాల యొక్క ప్రభావము శ్రమతోనే మీరు ఈ రోజు ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఉద్యోగ వర్గానికి సంబంధించిన వాళ్ళకి ప్రోత్సాహకరమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. వ్యాపారాల్లో ధైర్యంగా మీరు ముందడుగులు వేసుకోవచ్చు. విస్తరణ కోసం కానీ పెట్టుబడుల కోసం కానీ ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో చూసినట్టయితే కనుక మంగళకరమైన చర్చలతో పాటు శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా ఒక సానుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రాశిలో కనిపించడం లేదు. అయితే పరిహారంగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం కానీ లేదా అంటే రాత్రి సమయంలో గోధుమలను పాలను కానీ అంటే సంధ్యా సమయానికి ముందు దానంగా ఇచ్చుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలు కానీ ధనపరంగా ఇబ్బందులు కానీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రుడి యొక్క ప్రభావంతో మానసిక స్థితి మీకు కొంచెం మారే స్థితి కనబడుతోంది. అంటే గతంలో ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు మంచిగా మారే అవకాశం కనబడుతోంది. శాంతంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కొంతమందికి అయితే అగ్రెసివ్ నేచరు, కోపము, ఆక్రోశము ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. అలాగ కనిపిస్తే కనుక కొంచెం శాంతం వహించే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగ సంబంధ విషయాలలో మీరు చేసే స్థలంలో కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీ మీద అపోహలు కానీ అపనిందలు కానీ పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మేనత్త చెల్లెలు ఇలాంటి వర్గం దగ్గర నుంచి అంటే మీ చెల్లెల వైపు నుంచి కానీ మేనత్త తరపు నుంచి కానీ ఆడబిడ్డల తరపు నుంచి కొంచెం ఇబ్బందులు తల ఎత్తేటట్టుగాను వారి వల్ల సమస్యలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు పచ్చని కూరలను, ఆకుకూరలను మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.